హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని, మీరు కోరుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఇన్నర్లో ఏముంది, వాళ్ళ లోపల ఏం ఆలోచిస్తున్నారు. ఇది మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ కావచ్చు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్ కావచ్చు, సో మీకు దూరమైన పర్సన్ కావచ్చు. సో వాళ్ళ మనసులో ఏముంది, ఇన్నర్లో ఏముంది, ఏం దాస్తున్నారు మీ పట్ల అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇక పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ గురించి పర్సనల్ రీడింగ్ అనేది నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఇది మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఈ రీడింగ్కి ఎలా అట్రాక్ట్ అవుతున్నారో, ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ మనసులో వీళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు కావచ్చు. సో ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎందుకు ఇగ్నోరింగ్, సో అదైతే ఈరోజు చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, మీరు లైక్ ఇవ్వండి ప్లీజ్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళలో ఏముంది, వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ మనసులో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి. ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో కనెక్ట్ అవుతున్నారో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఇన్నర్లో ఏముంది తెలియచేయండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళల్లో ఏముంది, వాళ్ళ ఇన్నర్లో ఏముంది తెలియచేయండి. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, ఆలోచనలు ఏంటి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్ యాక్టివేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. వాళ్ళ ఇన్నర్లో ఏముంది, మూన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. బాటమ్ ఆఫ్ ద డే 7 of Swords, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 20, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 18, నెంబర్ 3, నెంబర్ 13, నెంబర్ 7, నెంబర్ 2,
ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయండి. నెంబర్ 15 కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు అయితే కనెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే ఇవి ఉన్నాయి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్స్ లేవు అని ఎవరైనా ఆలోచిస్తారేమో. సో రాసులు ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇందులో కనెక్ట్ అవుతాయి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే నేనైతే తీసుకోండి. ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ ద్వారా. ఓకే, వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఒకవేళ ఇక్కడ మీకు మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ ఇచ్చి చేసుకుంటాను అని చెప్పి ఎవరైనా లవర్స్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, సో వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. ఇన్నర్లో వాళ్ళ మనసులో ఏముంది అంటే పెద్దలను ఒప్పించి చేసుకోవాలనేది అయితే ఉంది. ఇక్కడ మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనే ఆలోచన వాళ్ళకు అనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు వాళ్ళని ఒప్పించే చేసుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీకు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఉంది కానీ కొన్ని మీకు వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు అనేది అయితే ఉండొచ్చు. ఒక ఇక్కడ ఎలా అంటే కొంతమందికి మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఇక్కడ ఒప్పించి చేసుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మనసులో కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ కొంతమంది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా కానీ ఏదైనా కావచ్చు, కొంత వీళ్ళు సమాజం గురించి అంటే సొసైటీ గురించి ఆలోచించడము, ఎవరైనా తప్పు పడతారేమో అనుకోవడము, ఇది ఒకవేళ మీ వర్క్ రిలేటెడ్గా అంటే మీరు ఆఫీస్లో మీకు వీళ్ళు పరిచయం అంటే కూడా సారీ, ఇది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్షిప్ అయినా కానీ ఇక్కడ వాళ్ళు ఇష్టం ఉన్నా కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ మనసులో బాధ్యతలు అనేది అయితే ఉన్నాయి. అది చట్టబద్ధమైన బంధం అంటే ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. వాళ్ళు బాధ్యతలో ఇరుక్కున్నారు. ఇక్కడ మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా కానీ వాళ్ళకు మీరంటే ఇష్టము కానీ అది మనసులో చెప్పలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించడం అయితే కనిపిస్తూ ఉంది. మీకు టైం చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఏమున్నది ఇక్కడ మీకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకైతే మీరంటే ఇష్టం ఉంది. కానీ ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నది ఇక్కడ మీకు దాస్తున్నారన్నమాట. ఇక్కడ వాళ్ళ మనసు కన్నా కూడా డ్యూటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు వీళ్ళు. ఎక్కువ డ్యూటీని ఫాలో అవుతారన్నమాట. సో నలుగురు గురించి వీళ్ళు ఆలోచించడం, థింక్ చేయడం అంటే ఇక్కడ వీళ్ళు ఒక హయ్యర్ పొజిషన్ లో ఉండొచ్చు. ఒక హీలర్స్ లేదు, ఒక పొలిటికల్ గా ఉండొచ్చు, లేకపోతే ఒక జడ్జి లాంటి జాబ్ ఉండొచ్చు. ఏదైనా కానీ ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్నారనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. నలుగురికి కూడా ఒక పెద్ద మనిషి తరహాలో వీళ్ళు ఏదైనా గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు. అంటే నేనే ఇక్కడ తప్పు చేస్తే నలుగురు నన్ను ఏ విధంగా తప్పు పడతారు అనే విధంగా కూడా ఇక్కడ ఉందన్నమాట. కానీ వీళ్ళకి ఏంటి అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళకి. అంటే వీళ్ళకి ఇంటి బాధ్యతలు కావచ్చు, ఫ్యామిలీ గురించి బాధ్యతలు ఎక్కువ ఉంటూ ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్యామిలీని ఒప్పించాలి కదా అనే విధంగా కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఫ్యామిలీని సెట్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైనా తెలియజేయాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బయటికి హ్యాపీగా అయితే కనిపిస్తున్నారు కానీ పూర్తిగా అయితే వీళ్ళు లోపలైతే సంతృప్తిగా లేరు. కానీ మీ పట్ల ఆలోచిస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ వాళ్ళకి మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అది బయటికి చెప్పుకోలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరు ఇస్తున్న ఆఫర్ ని కూడా వీళ్ళు స్వీకరించలేని సిచ్యువేషన్ లో అయితే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీ పర్సన్ పదే ఇదే కనిపిస్తుంది. చూడండి, ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేకపోతే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే వాళ్ళు బలంగా మీ పట్ల ఫిక్స్ అయిపోయారనమాట. కానీ బాధ్యతలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. బయటికి వీళ్ళు హ్యాపీగా కనిపిస్తున్నా కానీ వీళ్ళ మనసులో అయితే పూర్తిగా సంతృప్తి లేరు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీతో కమ్యూనికేషన్ కావాలి. కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్ లో అయితే పెడుతున్నారు. కానీ వీళ్ళకి కంప్లీట్లీ మీరు కావాలనిపిస్తుంది, మీ రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే అనిపిస్తుంది. మిమ్మల్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక రిలేషన్ లో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఒక లోన్లీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎమోషనల్ గా బాధపడుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ చేతిలోనే ఉంది. ఒక దారి అనేది వెతుక్కోవచ్చు కానీ ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్నమాట. మీతో దూరంగా ఉండడం వల్ల మనసులో బాధ ఉంది.
ఆ బాధున్నా గానీ నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇటు ఒకవేళ ఫ్యామిలీ అయినా, లేకపోతే ఇక్కడ మీరైనా కానీ, వాళ్ళ ఫ్యామిలీ అయినా, ఇటు మీరైనా కానీ అర్థం చేసుకోవట్లేదు. లేదంటే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోలేదు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ నన్నెవరు అర్థం చేసుకోలేదు అన్న ఫీలింగ్ అయితే వీళ్ళ మనసులో చాలా ఉంది. ఇక్కడ ఇద్దరి మధ్య గూడా గొడవలైతే అవుతున్నాయి. ప్రెజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే ఈ రిలేషన్ ఎటు వెళ్తుంది అనేది మీకు గూడా అర్థం కాలేదు. సో, ఆ విషయం గూడా వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు పూర్తిగా బయట పెట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి బాధుంది. వాళ్ళకి ఇక్కడ మీరెంత పెయిన్ పడుతున్నారో వాళ్ళు గూడా అదే విధంగా పెయిన్ అయితే పడుతున్నారు. కొంతమంది ఎదురు చూసి కూడా మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అంటే ప్రెజెంట్ మీకు చెప్పలేకపోయినా కానీ లోపల మీరు కావాలనిపిస్తుంది వీళ్ళకి. కొంతమంది ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కానీ వీళ్ళు చెప్పలేక జగులు చేస్తున్నారనేదైతే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు ఎదురు చూసి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు. మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారనేదైతే వాళ్ళ మనసులో అయితే ఉంది. ఒకవేళ నేను మాట్లాడినా, మాట్లాడకపోయినా ఎక్కడికి వెళ్ళరులే అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ప్రెజెంట్ నేనేం చేయలేకపోతున్నాను అనేదైతే వాళ్ళ మనసులో థింకింగ్ అయితే ఉంది. ఎందుకు అనంటే నా సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఏదో ఒక స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలనుకున్నారు. వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే ఫ్యామిలీలో గొడవలు గూడా అవుతూ ఉండొచ్చు. ఆ విషయంగా గూడా వీళ్ళని దూరం పెడుతున్నారు, పక్కన పెడుతున్నారనేదైతే ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే ఆలోచన అయితే ఉంది. కానీ ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనేదైతే వీళ్ళ ఫీలింగ్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం వేయలేని పరిస్థితిలో వీళ్ళు కనిపిస్తున్నారు. ఒక ఒంటరిగా, లోన్‌లీగా వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ న్యాయం కావాలనేదైతే మీ మనసులోనే ఉంది. వాళ్ళు వాళ్ళు మీ పర్సన్ పరిస్థితి ఏంటి అనంటే, ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే మీరుంటారులే అన్నట్లు ఒక వాళ్ళ మనసులో ఒక భావన. అంటే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. ముందు కన్నా ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా ఉన్నారు. వాల్యుబుల్ పర్సన్ అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీ మీద ఆకర్షణ అయితే ఉంది. మీరంటే ఇష్టమైతే ఉంది. కానీ ముందులాగా మీ ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు. మీరు స్ట్రాంగ్‌గానే ఉన్నారు గదా! పర్లేదు నేను లేకపోయినా బానే ఉన్నారు అనేదైతే మీ పర్సన్ మనసులో ఆలోచిస్తున్నారన్నమాట. కానీ ఇది మీరు సింగిల్ అయితే మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ ఎంత మీరు స్ట్రాంగ్‌గా ఉన్నా గాని ఇక్కడ మీరు మళ్ళా నాకు న్యాయం కావాలనేదైతే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే ఈ రిలేషన్ నిలుపుకోవాలి. నాకొక జడ్జిమెంట్ రావాలి అనేదైతే ఇక్కడ మీ బాధ అయితే ఉంది. ఎంత ఒంటరిగా ఉన్నా కానీ ఇక్కడ నేను ఫ్యామిలీని లీడ్ చేయాలి కదా! నాకంటూ ఒక సపోర్ట్ కావాలి కదా! అనే విధంగా కూడా ఇక్కడ మీరు ఉన్నారు. ఒక న్యాయం జరగాలనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మీ రిలేషన్ ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెడుతూ ఉన్నా, లేకపోతే మీరు సెపరేషన్‌లో ఉన్నా, వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా కానీ, ఈ రిలేషన్‌లో మీకొక న్యాయం అయితే జరగొచ్చు. ప్రెజెంట్ వీళ్ళు మీకొక న్యాయం చేయలేకపోతూ ఉన్నా కానీ, వీళ్ళు ఫ్యూచర్‌లో మీకు ఈ రిలేషన్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే జరుగుతుంది. అండ్ మీ మధ్య న్యూ బిగినింగ్స్ అయితే అవుతాయి. వాళ్ళకి తెలుసు. మీరు వాళ్ళకు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళకి తెలుసు. మీరు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీరు అన్ని విధాలుగా వాళ్ళ లైఫ్‌లో ఒక స్టెబిలిటీని తెచ్చారంట. వాళ్ళు కోలుకోలేని విధంగా బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో, మీ ముందుకు రావాలనేదైతే అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలనేదైతే వాళ్ళకు ఉంది. మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ వీళ్ళేంటి అంటే కొద్దిసేపు మీతో మాట్లాడడము, కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కొంతమంది ఏదైనా ఒక న్యూ ఆపర్చునిటీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుండొచ్చు వీళ్ళు. ఆ బిజినెస్ మీద ఫోకస్ పెట్టి గూడా ఇప్పుడు మీకు టైం అనేది ఇవ్వట్లేదు. కానీ వాళ్ళకు ప్రేమైతే ఉంది. వాళ్ళు గూడా వాళ్ళ మనసులో ఏంటి అంటే ఇక్కడ మీరు ఆహ్, సరిగ్గా లేరు. వీళ్ళు మనతో ముందులాగా ప్రవర్తించట్లేదు. మనకొక టైం ఇవ్వట్లేదు. ఈ రిలేషన్‌కి ఒక అర్థమైతే లేదు. ఎంతసేపు వాళ్ళ వర్క్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదనేదైతే అనుకోవచ్చు.
సో మీరిలా బాధపడుతున్నారన్నమాట. మనకొక ప్రేమ అనేది వీళ్ళు పంచట్లేదు అనేదైతే మీ మనసులో ఉంది. వీళ్ళేంటి అననంటే వాళ్ళ వేలో వాళ్ళేం ఆలోచిస్తున్నారు అననంటే ఆహ్, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటున్నా కదా! నేను హ్యాపీగానే చూసుకుంటున్నాను కదా! మీ బాధేంటి? అనే విధంగా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే నేను అన్ని విధాలుగా మీకొక మీకేం కావాలో నేను అన్నీ అరేంజ్ చేస్తున్నాను కదా! ఆహ్, నాకు వర్క్ ఉంటుంది గదా! అని చెప్తూ ఉండొచ్చు. ఆహ్, నా పని నేను చూసుకోవాలి గదా! అని చెప్పొచ్చు. వీళ్ళేంటి అంటే వర్క్ మీద ఫోకస్ పెడుతున్నారనేదైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది. కొంతమంది రిలేషన్ ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. వాళ్ళ మనసులో ఏంటి అననంటే నాకవసరం లేదు అనుకునే విధంగా అయితే ఉన్నారు. కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గాని, లేకపోతే ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా గాని, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా, మీకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నా గాని, మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది వీళ్ళు. ఎందుకంటే ప్రస్తుతం ఇది ఆహ్, ఎండ్ అయినా కానీ ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అవుతుంది. వాళ్ళకి కూడా తెలుసు రిలేషన్ నిలుపుకోవాలనేదైతే బాధ కలుగుతూ ఉంది. ప్రస్తుతం ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఉన్నా కానీ కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అనంటే, మీకు టైం ఇవ్వలేక అది ఫ్యామిలీ గురించైనా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల వల్లైనా, థర్డ్ పర్సన్ వల్లైనా, ఇక్కడ మీకు టైం అనేది ఇవ్వలేక, అది మీకు చెప్పుకోలేక మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వట్లేదు. సడెన్‌గా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే వాళ్ళకి భారం అనిపిస్తుంది. అంటే ఆహ్, వా వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ అది మదర్ అవ్వచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు. సో, ఒక సొసైటీ అవ్వచ్చు. వాళ్ళకి చాలా భావోద్వేగాలైతే ఉన్నాయన్నమాట. అది మీకు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇన్నర్‌లో చాలా బాధైతే ఉంది. కానీ అది చెప్పుకోలేకపోతున్నారు. అందుకని ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ చూస్తున్నారా? కొద్దిసేపు మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. కొద్దిసేపు టైం ఇవ్వట్లేదు. వద్దులే నాకు ఈ రిలేషన్ అన్నట్లుగా కొంతమంది ఫీల్ అవుతూ ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనేదైతే ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి భారం అనిపిస్తుంది. వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అయితే కొంతమందికి ఇక్కడ ఎలా ఉంది అనంటే ఆహ్, ఇక్కడ నీకొక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదైతే అవుతుంది. కొత్త ఆరంభం. హ్మ్. మళ్ళా మీ లైఫ్‌లోకి మళ్ళా రావాలి అనుకోవడం, న్యూ బిగినింగ్ జరగడం. కానీ ఇది వెంటనే అయితే కాదు. కొంచెం స్లో అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు కాబట్టి. ఇది ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ వీళ్ళేంటి అంటే బాధ్యతలు ఎక్కువ. బాధ్యతల మీద ఫోకస్ పెట్టారు. కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మనీ మీద ఫోకస్ పెట్టారు. చెప్పాను కదా! మనీ మీద ఫోకస్ పెట్టి ఇక్కడ మిమ్మల్ని ఈ రిలేషన్ నాకొద్దు అనేదైతే అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారన్నమాట. బాధ కలుగుతూ ఉంది. ఒక బాధాకరమైన ముగింపుతో ఇక్కడున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కూడా ఫస్ట్ కుటుంబం అనుకుంటున్నారు. ప్రేమ కన్నా కూడా ఇక్కడ ప్రేమ ఉన్నా కూడా రిస్క్ తీసుకోలేక ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది ఫ్యామిలీ గురించి. అంటే ఇది కొంతమంది మీకు ఎలా ఉన్నారు అంటే ఇది ఎండ్ అయిన రిలేషన్ కూడా రీబర్త్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక పేజ్ అనేది ముగిసిపోయి మళ్ళా కొత్తగా రీఫ్రెష్ అయితే అవుతుంది. అంటే రీయూనియన్ అయితే అవుతుంది కొంతమంది. కానీ ప్రస్తుతం ఈ వీళ్ళ ఎనర్జీ ఏంటి అనంటే వాళ్ళకే ఒక నిర్ణయం తీసుకోలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి చాలా భయమైతే ఉంది. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే ప్రెజెంట్ స్టెప్ తీసుకోలేని విధంగా ఉన్నారు. అంటే వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. హ్మ్. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. భయం అయితే ఉంది. మీ గురించి ఆలోచనలైతే ఉన్నాయి. అవి ఆపుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకు అనంటే వీళ్ళకి మీరు కావాలనిపిస్తుంది. కానీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారన్నమాట. ఆహ్, థర్డ్ పర్సన్ అది ఒక మదర్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సొసైటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా భావోద్వేగాలైతే మీ పర్సన్ మనసులో ఇక్కడ కనిపిస్తుంది. కానీ వాళ్ళకి మీరు కావాలి అనేదైతే అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకవేళ మీకు లైఫ్ ఇస్తాను అని చెప్పి, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టిండొచ్చు. అటు ఫ్యామిలీకి భయపడి కూడా ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా వదిలారు అనేదైతే కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ వ్యక్తి కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. సో, మీరు ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో ఒక స్ట్రక్ పొజిషన్‌లో మీరిక్కడ బాధపడుతున్నారు. వీళ్ళింత మోసం చేస్తున్నారా మనల్ని? మన పరిస్థితి ఏంటి అనేది
మీరు చాలా బాధపడుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. చాలా 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 బాధపడుతున్నారు. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు మీరు. వీళ్ళకి బ్యాలెన్స్ చేయలేని విధంగా ఉన్నారన్నమాట మీ పర్సన్. అంటే ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ 2 జీవితాలని బ్యాలెన్స్ చేయలేక, హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఇలా కొనసాగడం కష్టం అనే సిట్యుయేషన్‌లో వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మీకు వీళ్ళు సీక్రెట్స్ ఏమున్నాయి అనంటే, వీళ్ళు చాలా కన్‌ఫ్యూజన్ అయితే అవుతున్నారు. అంటే ఒకవేళ ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ, ఒకవేళ భార్యకి తెలిసి వాళ్ళేదైనా గొడవలు చేస్తూ ఉండొచ్చు. మీ మీద ప్రేమ ఉన్నా కానీ బయట చెప్పుకోలేని సిట్యుయేషన్‌లో బాధపడుతున్నారు. ఇక్కడ మీకు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాను అని సీక్రెట్‌గా ఇక్కడ మ్యారేజ్ చేసుకోనుండొచ్చు. మ్యారేజ్ చేసుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఫ్యామిలీలో నుంచి బయటపడలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు. పదే పదే బాధపడుతున్నారు. ఈ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఒక స్టెప్ తీసుకోలేని విధంగా అయితే ఉన్నారన్నమాట. వాళ్ళే కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. వీళ్ళకి ఒక స్టెప్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ వాళ్ళు అందులోంచి బయటపడకుండా ఉన్నారు. ఇది ఫ్యామిలీ గురించి భయపడుతూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువ నాకు. లేదు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఇరుక్కొని ఇక్కడ మీకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఇక్కడ వాళ్ళు ఎన్ని మాటలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ అక్కడే భరిస్తున్నారు, సహిస్తున్నారు. ఇక్కడ మీ గురించి తెలియడము లేకపోతే ఇక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మీ పట్ల స్టెప్ తీసుకోలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు కావాలనేది అయితే మీ పర్సన్‌కి అయితే అనిపిస్తుంది. మీ పట్ల లవ్ అండ్ కేరింగ్ అనేది అయితే ఉంది. ఇది మిమ్మల్ని డివైన్ కలిపిన బంధం. ఎందుకంటే మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే వచ్చింది. అలా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే అనుకున్నారు. బాగా మీ పట్ల ఎమోషనల్ అయితే చూపించారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ గురించి ఇక్కడ దూరం చేసుకుంటూ ఉండొచ్చు. లేదు థర్డ్ పార్టీ గురించి ఇక్కడ దూరం చేసుకుంటూ ఉండొచ్చు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళ మనసులో ఏముంది అనంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ ఏముంది అనంటే వాళ్ళకి మీ మీద నిజమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఒకవేళ ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అయితే వైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ లవర్స్ అయితే మ్యారేజ్ గురించి అది చెప్పుకోలేక ఆలోచిస్తూ ఉన్నారు. ఇది వర్క్ ప్లేస్‌లో ఉంటే కూడా సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఫియర్ అనేది వీళ్ళల్లో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఒక భయాలైతే వీళ్ళల్లో ఉన్నాయి. ఒక కన్‌ఫ్యూజింగ్‌లో అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే నలుగురు నన్నేదైనా తప్పు పడతారేమో, నలుగురు గురించి నేనేదైనా డౌన్ అవుతానేమో అనేదైతే అనిపిస్తుంది వీళ్ళకి. సో, అందుకనే బ్యాక్ స్టెప్ వేస్తున్నారనేదైతే ఇక్కడ కొంతమంది అయితే ఇలా ఉన్నారు. కానీ ఆన్ అండ్ ఆఫ్‌లో ఎలా ఉంది అనంటే ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది వీళ్ళల్లో. ఒక గిల్టీనెస్, ఒక స్టెప్ తీసుకోలేని విధంగా కూడా కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. ఒక ఫీలింగ్ అయితే ఉంది. రిలేషన్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఒక ఫ్యామిలీ బాండింగ్ అంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనేదైతే ఉంది. కొంతమంది ఇక్కడ మనీ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నట్లయితే కనిపిస్తున్నారు. సెపరేషన్‌లో ఉంటే ఎలా ఉన్నారు అంటే టెంపరరీ ఇది పర్మనెంట్ అయితే కాదు. మళ్ళా వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉంది ఇన్నర్‌లో. కానీ మళ్ళా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అవుతుంది. కొద్ది రోజులు టైం అయితే పడుతుంది. మీరు ఓపికగా అయితే ఇక్కడ ఉండాల్సిన టైం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మీ పర్సన్ మనసులో సిట్యుయేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు యూనివర్స్ నుండి ఏం గైడెన్స్ వస్తుందో నేను చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్లో వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి, వీళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ విషయంలో మీరు మా వ్యూవర్స్కి ఇస్తున్న గైడెన్స్ ఏంటి, ప్లీజ్ యూనివర్స్.
ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఒక కార్డు ఇవ్వండి. వీళ్ళు భయపడుతున్నారంట, మీరంటే ఇష్టమైతే ఉందంట, భయపడుతున్నారంట, యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉంది. కానీ కొంతమందికి ఈగో అనేది అయితే ఉంది మీ పర్సన్కి. మీ మీ ఇద్దరు అది గతం చూపిస్తుంది. ఇలా కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. కానీ వీళ్ళేంటి అంటే వీళ్ళు మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది. ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది. మీరు ఓపిక్గా అయితే ఉండాలి. వాళ్ళకే ఒక స్టెబిలిటీ అనేది అయితే లేదు. అంటే వాళ్ళకే ఒక మెచ్యూరిటీ అనేది లేదు. వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. వీళ్ళకేంటి అని అంటే ధైర్యం చాలట్లేదు. ఇది ఫ్యామిలీ గురించి అయినా వీళ్ళు భయపడుతూ ఉండొచ్చు మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే. ఇక్కడ మీరు ఒకవేళ వీళ్ళు కమ్యూనికేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం కమిట్మెంట్ కావాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకని ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది. మీకు ఒక మీ లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడము, లేకపోతే ఇక్కడ మీకు కమిట్మెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీ పిక్స్ చూసుకోవడం కావచ్చు, మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఆ ధైర్యం చాలకుండా ఇక్కడ కామ్గా ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరు ఓపికగా అయితే ఉంటే ఈ రిలేషన్ ఒకవేళ వీళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫియర్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారో, మీరైతే వాళ్ళని జడ్జ్ చేయాలి. అంటే వచ్చాక మళ్ళా మూవ్ ఆన్ అవ్వడము ఇదంతా లేకుండా కూడా మీరు ధైర్యంగా అయితే ఉండాలి. ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారో, భయపడుతున్నారో, మీకంటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే మీరు చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. ఎందుకు అని అంటే ఇలా భయపడే వాళ్ళు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్తారనేది అయితే ఇదైతే కూడా కొంచెం మీరు ఆలోచించాలి. వచ్చిన వాళ్ళు మళ్ళా మూవ్ ఆన్ అవ్వడము అదంతా కూడా ఉండడం అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మీరంటే ఇష్టం అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో, కానీ ధైర్యం చాలట్లేదు. సో మీకైతే కొంతమందికి కమ్యూనికేషన్స్ అయితే ఉంటాయి. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.